హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్ అవుతున్నటువంటి మహానగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా డెవలప్ అవుతుంటుందో, ప్రతి ఇయర్ ఏ విధంగా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పడిపోతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అండ్ ఏపీలో అమరావతి ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, ఇన్వెస్టర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారు. బట్ వాట్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్? ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, కొనొచ్చా ప్లాట్స్ అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఇవాళ మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలిపేందుకు ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ 1.5 ఇయర్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంచెం డల్గా ఉందని చెప్పి మాటలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? డిమాండ్ ఉన్న ఏరియాస్ ఏంటి? మీ ఏరియా ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ 1.5 ఇయర్లో మన మార్కెట్ డల్ అయిందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మేబీ ఎలక్షన్ ఒక రీజన్ అనుకోవచ్చు. దాని తర్వాత హైడ్రా అనే ఇష్యూ వచ్చింది. సో ఈ హైడ్రా వల్ల ఒక అంతటికి మేలే జరిగిందండి జనాలకి. అంటే ఇప్పుడు తెలుసుకున్నారు అంటే ఎటువంటి ప్రాపర్టీ కొనొచ్చు, ఎటువంటి ప్రాపర్టీ కొనకూడదు అని తెలుసుకున్నారు కాబట్టి కాషియస్గా ఉంటారు. సో రైట్ ప్రాపర్టీని పర్చేస్ చేస్తారు. సో గవర్నమెంట్ ఇది చేసింది మంచి ఇనిషియేషన్ అండి. సో రియల్లీ అప్రిషియేట్ గవర్నమెంట్ అండి ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్. మేబీ చాలామంది లాస్ అయ్యారు. అంటే ఇప్పుడు చూడండి, హైడ్రా తెలిసి కూడా కొన్నారు అంటే అది దేర్ ఓన్ రిస్క్, దానికి మనం ఏం చేయలేం. బట్ ఇక పైన జరగబట్టి సో అందుకే కొంచెం మార్కెట్ డల్ అయిందండి. జనాలు భయపడ్డారు అసలు ఏ ప్రాపర్టీ కొనాలి, ఏ ప్రాపర్టీ కొనకూడదని. సో గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం క్లారిటీ ఇచ్చేసింది ఎటువంటి ప్రాపర్టీస్ పర్చేస్ చేయవచ్చు అనేది. సో నౌ ద పబ్లిక్ ఈజ్ క్లియర్. ఈ ఎలక్షన్స్ తర్వాత 1 ఇయర్ అగైన్ హైడ్రా వల్ల ఇంకొక 3-4 మంత్స్ మనకు కొంచెం మార్కెట్ డల్ అయితే అయిందండి. బట్ కొనే వాళ్ళైతే రెడీగా ఉన్నారండి. హానెస్ట్లీ మనీ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏది రైట్ ప్రాపర్టీ అని. నాకు తెలిసి ఈ లాస్ట్ ఫిబ్రవరి నుంచి మార్కెట్ అయితే చాలా బాగుందండి. మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి మార్కెట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ మార్కెట్లో మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి. కస్టమర్స్ ఒకప్పుడు ఏంటంటే ఏజెంట్ డ్రివెన్ మార్కెట్ అండి. మన హైదరాబాద్ ఏజెంట్ డ్రివెన్ మార్కెట్. అంటే ఏజెంట్ ఎట్లా చెప్తే అట్లా వినేవారు, కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంతా ఫింగర్ టిప్స్, మార్కెట్ అంతా ఫింగర్ టిప్స్లో ఉంది. సో ప్రతిదీ కూడా వాళ్ళు ఒక ప్రాపర్టీ చూసే ముందు 100% వెరిఫై చేసుకుంటున్నారు, సెల్ఫ్ వెరిఫై చేసుకుంటున్నారు. ప్రాపర్టీ నచ్చుకుంటే అగైన్ లీగల్ వెరిఫై చేసుకుంటున్నారు ప్రతి కస్టమర్. నాకు తెలిసి 90% పీపుల్ ఆర్ డూయింగ్ దాట్. అంత బ్లైండ్గా ఎవరు ఇన్వెస్ట్ చేయటం లేదండి. సో ఇప్పుడు పర్వాలే, పీపుల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రాడ్ కూడా ఎక్కువ జరగటం లేదండి. ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి, ఫ్రాడ్స్ జరిగేవి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేస్తారు. వితౌట్ ఆధార్, వితౌట్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వటం లేదు. సో ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. బట్ మార్కెట్ బాగుంది. ఫిబ్రవరి నుంచి సేల్స్ పెరిగాయండి. ఎంత పెరిగిందంటే 40% మార్కెట్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఒకప్పుడు 10 సేల్స్ అయితే ఇప్పుడు 14 సేల్స్ అవుతున్నాయండి. ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా మార్కెట్ రవిచంద్రన్ గారు, ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ మార్కెటింగ్ ఒకప్పుడు కొంచెం డల్గా ఉండేది. సిచ్యువేషన్స్ కూడా వేరు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది అండ్ డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇప్పుడు మార్కెట్ ధరలు, డిమాండింగ్ ఉన్న ఏరియాస్ ఏంటి, ధరలు ఎలా ఉన్నాయి? చూడండి, బేసిక్గా ఓఆర్ఆర్ ఎట్లా ఫామ్ అయిందంటే ఒక 1 మినిట్లో చెప్తానండి, ఎక్కువ టైం తీసుకోను. సో ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ అనేది పెరిగిందండి. అప్పుడు నాంపల్లి సెంటర్, మన హైదరాబాద్కి సెంటర్ అండి. సో ఒక రింగ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేద్దామని ఇన్నర్ రింగ్ రోడ్ని నిర్మాణిద్దాం అనుకున్నారు అప్పుడు గవర్నమెంట్. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు 10 కిలోమీటర్ రేడియస్, మన నాంపల్లి నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఇన్నర్ రింగ్ రోడ్ పెడదాం అనుకున్నారండి. సో ఇన్నర్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ ఒక 80% కంప్లీట్ అయిందండి. బట్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎంతవరకు ఉందో దానికి ఇంకొక 40% రెసిడెన్షియల్స్ పెరిగిపోయాయండి. సో ఇన్నర్ రింగ్ రోడ్ యూజ్ ఉండదు కదా మనకి. బేసిక్గా ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అవుటర్, సిటీకి అవుటర్లో ఉన్నది. అప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఇన్నర్ కాదు, అవుటర్ రింగ్ రోడ్ కావాలి. సో అవుటర్ రింగ్ రోడ్ ఒక 25 కిలోమీటర్ రేడియస్లో ఉండాలి. నాంపల్లి మనకి సెంటర్ అనుకున్నప్పుడు నాంపల్లి నుంచి 25 కిలోమీటర్ రేడియస్లో ఉండాలి. ఇంచుమించు 150 ఆడ్ కిలోమీటర్స్ వచ్చిందండి. అయితే దానికి కూడా కొన్ని చేంజెస్ జరిగాయి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డిజైన్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఏం ఐడెంటిఫై చేశారంటే ఇంకా ల్యాండ్స్ జనాలు కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయని చెప్పి కొన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రెడీగా ఉందండి. అవుటర్ రింగ్ రోడ్ రెడీ అయిన తర్వాత జనాలు భయపడ్డారు, ఇంత దూరం వెళ్ళి ఎవరు ఉంటారు, ఇంత దూరం వెళ్ళి ఎవరు కొంటారని. అప్పుడు కొంతమంది ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసుకొని చాలామంది పర్చేస్ చేశారండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ విల్లాస్, అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి. సో అప్పుడు
నాకు తెలిసి వాళ్ళు గజం 2,000 3,000కి ఆఫర్ చేశారండి. 4,000 5,000 మ్యాక్సిమం మంచి పాష్ లొకేషన్స్. అప్పటికి కూడా ఇంత దూరం ఎవరు వస్తారని తీసుకోలేరు జనాలు. సో ఈరోజు చూస్తే అక్కడ అవుటర్ రింగ్ రోడ్లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఫామ్ ల్యాండ్స్ కడుతున్నారు. సో కమర్షియల్గా బాగా గ్రో అయిందండి అవుటర్ రింగ్ రోడ్. సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కువగా డిమాండ్ ఉన్న లొకేషన్ అంటే మనకు తెలిసిందే గచ్చిబౌలి ఇప్పుడు ఎక్కువగా హాట్ స్పాట్ ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అంటే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, ఇటు కోకాపేటు, నార్సింగి అప్ టు ఈ రాజేంద్ర నగర్ వరకు బాగా డిమాండ్ ఉందండి. ఈ ఏరియాలో బాగా విల్లాస్ అయితే ఇప్పుడు రావట్లేదు. ఒకప్పుడు విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారు, ఇప్పుడు అన్ని హైరేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇటు కొల్లూరు, పటాన్చెరు, మల్లంపేటు, అగైన్ డుండిగల్ వరకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ప్లస్ ఈ డుండిగల్, మల్లంపేటు విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయండి. నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎక్కడ బాగుంది అంటే సదరన్ నార్త్ అండ్ సౌత్ పార్ట్ బాగుందండి. నార్త్ అంటే షామీర్పేట, మేడ్చల్ వైపు బాగున్నదండి. సదరన్ పార్ట్ అనుకుంటే కొంగరకలాన్ అని, తుక్కుగూడ అని, షామీర్పేట ఎగ్జిట్స్. షామీర్పేట అంటే కొంచెం 111 ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ల్యాండ్స్ అవైలబుల్ లేవండి. సో ఇటు పెద్దగోలకొండ, తుక్కుగూడ వైపు ల్యాండ్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ డెవలప్మెంట్స్ కూడా బాగా అవుతున్నాయండి. తుక్కుగూడ ఇప్పుడు నాకు తెలిసి తుక్కుగూడ దగ్గర ఒక ప్రాజెక్ట్ చూశానండి, విల్లా 18 కోట్లకి అమ్ముతున్నారండి. సో అంటే తుక్కుగూడ అంతలా డెవలప్ అయింది. అండ్ రవిచంద్రన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు 2-3 వేలు కాదు ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునే సిచ్యువేషన్ అప్పుడు లేదు ఓఆర్ఆర్ చుట్టూ. అప్పుడు కొనలేక ఇప్పుడు పెరిగిన తర్వాత బాధపడే వాళ్ళు, మిస్ అయ్యామే అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఫర్దర్గా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం కోకాపేటలో చూసుకుంటే కనుక అది ఇంతకుముందు చాలా తక్కువగా అనుకునే వాళ్ళ ఏరియా. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వేలం పాటుగా వేసిందో, సో అప్పుడు ఒక్కసారిగా కాస్ట్ అనేది పెరిగింది. అండ్ కొనేవాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, విపరీతంగా పెరిగిపోయారు. సో అలాంటి డౌటెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో సర్కార్ ఏమైనా? అంటే ఓఆర్ఆర్ నిర్మాణిస్తున్నప్పుడు అప్పుడు కోకాపేట ఏం లేదండి హానెస్ట్లీ. అప్పుడు కోకాపేటలో కొంచెం మాష్ లొకేషన్, మాష్ ఏరియా ఉండేది. సో దాని తర్వాత పెద్ద పెద్ద బిల్డర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇట్ బికేమ్ ఏ పాష్ ఏరియా. ఇప్పుడు ఈరోజు కోకాపేటలో మనం గజం కొనాలంటే 2-2.5 లక్షలు ఉందండి గజం అక్కడ. సో కొనలేని పరిస్థితి. సో ఫ్యూచర్ కోకాపేట అంటే కొన్ని లొకేషన్స్ అయితే ఐడెంటిఫై అయ్యాయండి. ఫ్యూచర్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొల్లూరు కూడా నెక్స్ట్ కోకాపేట అవబోతుందండి. ఓకే, కొల్లూరులో ఈరోజు ల్యాండ్స్ ఉన్నాయండి, ల్యాండ్స్ ఉన్నాయి, బట్ ల్యాండ్స్ సేల్కి లేవండి. ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ కూడా బాగా తెలివిగా వాళ్ళు స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారండి. అంత ఈజీగా వాళ్ళు అమ్మటం లేదు ల్యాండ్స్. మరి పరిస్థితి బాగాలేక అమ్ముకుంటున్నారేమో కానీ ల్యాండ్స్ ఉన్నాయి, పరిస్థితి బాగుందంటే లెటర్స్ వెయిట్, ఆ 100 కోట్లు అయితే నమ్ముతాననే ఉద్దేశంతో ఉన్నారండి. సో ఓఆర్ఆర్ని పక్కన పెడితే ఇప్పుడు చూడండి, బేసిక్గా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందండి. ఒకప్పుడు ఓఆర్ఆర్ అన్నారు, జనాలు లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ RRR అంటున్నారు. RRRకి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి. ఓకే, బేసిక్గా ఈ RRR కన్స్ట్రక్ట్ చేయవలసింది స్టేట్ గవర్నమెంట్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ 50% ఫండ్స్ కేటాయిస్తున్నారు ఈ RRR డెవలప్మెంట్కి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ నేను రాంగ్ అవ్వచ్చేమో, బట్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సెకండ్ క్యాపిటల్. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దెర్ ఆర్ సమ్ పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా హైదరాబాద్కి ఉన్నాయండి. మిగతా సిటీస్ ఏది కంపేర్ చేసుకున్నా నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ అనేది హైదరాబాదే ఫస్ట్ లిస్ట్లో అయితే ఉందండి. ఎంతో కొంత డెవలప్ అయ్యి ఉంది, డెఫినెట్గా అవుతుందండి. మేబీ దానివల్ల ఇంకా చాలా చేంజెస్ వస్తుంది. సిటీ, యూనియన్ టెరిటరీ చేయొచ్చేమో, చేస్తే బిజినెస్ పీపుల్కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. సో RRR దగ్గర కూడా మనకి మంచి గ్రోత్ వస్తుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో రావాల్సిన ఇండస్ట్రియలైజేషన్ అంతా RRR వైపు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యన ఇటు ఓఆర్ఆర్కి RRR మధ్యన హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. 16 లక్షల ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 10 ఇయర్స్కి 16 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుందని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఈరోజు 60,000 ఎంప్లాయ్మెంట్ రెడీ చేశారు. అంటే ల్యాండ్స్ కేటాయించారు కంపెనీస్ రెడీ అయిన తర్వాత 60,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. సో ఇదే విధంగా ఎంటైర్ గ్లోబ్ ఈజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండి. మన గ్లోబ్ అంతా అంటే ఎంటైర్ ప్రపంచం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎ నోటెడ్ లొకేషన్.
లివబుల్ కండిషన్ అంటే ఇక్కడ ఈ 12 monthsలో ఒక 2 months సమ్మర్ పక్కన పెడితే మిగతా 10 months చాలా ప్లెజెంట్గా ఉంటుంది, వర్కబుల్ కండిషన్ అండి. ఇది కాకుండా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఇక్కడే దొరుకుతారు మనకి. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, కంట్రీస్ నుంచి కావచ్చు, ఇక్కడే వచ్చి ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి ఫార్మసిటీకి ఇక్కడ ఎంప్లాయీస్ దొరికిస్తారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫస్ట్ నెంబర్ 1 ఇప్పుడు. సో అట్లా డిఫరెంట్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా సంబంధించిన ఎంప్లాయీస్ మనకి ఇక్కడ దొరికేస్తారు, సర్వీస్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఇక్కడ దొరికేస్తారు. సో అన్ని ఇండస్ట్రీస్కి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ స్కిల్డ్ లేబర్స్ ఇక్కడ ఉన్నారండి. సో ప్రపంచంలో కూడా ఇప్పుడు చూడండి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మన ఫాక్స్కాన్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. హైదరాబాద్ ఎందుకు చూస్ చేసుకున్నారండి? గూగుల్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో రాబోతుందండి. 15 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నారండి. ఆల్రెడీ డాటా సెంటర్స్ చాలా వరకు ఉన్నాయండి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ. సో గవర్నమెంట్ కూడా ఎట్లా ప్లాన్ చేస్తుందంటే సిటీ అయిపోయింది, ఇప్పుడు సిటీలో ఇప్పుడు చాలా క్లమ్జీ అయిపోయింది, చాలా ట్రాఫిక్ అవుతుంది. ఫ్యూచర్ సిటీని నిర్మాణిస్తుందండి. ఫ్యూచర్ సిటీ అంటే ఒక లొకేషనే కాదు, చుట్టూ ఓవరాల్ చుట్టూ డిఫరెంట్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి కొత్తగా ఇండస్ట్రీస్ అంటే ఎక్స్పాండ్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరు హైవే ఇంచుమించు ఒక 6 to 7 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి యాజ్ పర్ గవర్నమెంట్ ఇది. ఇటు ముంబై హైవే దగ్గర దాదాపుగా 8 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. ఇటు శ్రీశైలం సాగర్ హైవే మధ్యన దాదాపుగా ఒక 16 నుంచి 20 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. అగైన్ కరీంనగర్ హైవే కూడా చాలా ఇప్పుడు జెనోమ్ వ్యాలీ అని ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఆల్ ఫార్మా కంపెనీస్. మనకు తెలిసిందే ఈ కోవాక్సిన్ని డెవలప్ చేసిన భారత్ బయోటెక్ జెనోమ్ వ్యాలీలో ఉంది, షామీర్పేట్. సో ఇటు కరీంనగర్ హైవే కూడా చాలా డెవలప్ అవుతుందండి. నాగ్పూర్ హైవే కూడా డెవలప్ అవుతుంది. ప్రతి హైవే కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఫార్మసిటీ అన్నారు, ఒకే లొకేషన్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక లొకేషన్కి 5 లొకేషన్స్లో పెడదాం, అన్ని లొకేషన్స్ డెవలప్ అవ్వాలి. సో మంచి ఉద్దేశంతో చేశారండి. అన్ని లొకేషన్స్ డెవలప్ అవుతున్నాయి, హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయండి. సో ఇప్పుడు నా సజెషన్ చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్ వైపు తీసుకోమని నేను చెప్పగలను. ఓకే. అండ్ రవిచంద్రన్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళి ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా కీలకమైన అడుగులు ముందుకేస్తూ వెళ్ళిపోతుంది. అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, లాభమా నష్టమా, మీరు ఏం చెప్తారో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆల్రెడీ మనం 3 cities విన్నాం, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్. ఓకే. ఇప్పుడు ఈ లొకేషన్స్లో మనకి ల్యాండ్స్ లేవండి హానెస్ట్లీ. ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు, 111 జియోలో ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి, అక్కడ మనం చేయలేం. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఎక్వైర్డ్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తే శ్రీశైలం సాగర్ హైవేకి మధ్యన ఉన్న ల్యాండ్స్ ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 18,000 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేశారు, 18,000 acres. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఒక 12,000 acres ఉన్నాయండి. ఓకే. సో అది మెయిన్ స్పాట్గా డిక్లేర్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత డెవలప్ చేసినా హైటెక్ సిటీ ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఓఆర్ఆర్ని కూడా ఆ ఓఆర్ఆర్ లాగే ఉంటుంది. సో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గుర్తింపు కావాలని దాని మీద ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఏమైనా తప్పులు జరుగుతాయేమో అని ఆ ఫ్యూచర్ సిటీకి FCDA కార్పొరేషన్ డిక్లేర్ చేశారండి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దానికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారే. ఇంకా ఏం చేంజెస్ అవ్వకూడదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, నేనే ఈ 3.5 years 4 yearsలో కంప్లీట్ చేస్తాను ఈ డెవలప్మెంట్స్ అనే ఉద్దేశంతో ఆయన దాని మీద పట్టుబడి కంప్లీట్ చేస్తున్నారండి. ఆల్రెడీ 200 feet రోడ్ ప్రీవియస్ గవర్నమెంటే డెవలప్ చేసిందండి. సో ఇది కాకుండా మన గవర్నమెంట్ ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ డిక్లేర్ చేశారండి. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎక్కడంటే ఇటు ఓఆర్ఆర్ కొంగర్ కలాన్ నుంచి అమంగల్ వరకు ఆల్మోస్ట్ 41 kilometers స్ట్రెచ్ అండి. అది 330 feet రోడ్, బిగ్గెస్ట్ రోడ్. ఓకే అండి. ఇది కాకుండా ఓఆర్ఆర్ మన ఈ ఓఆర్ఆర్ మంగళంపల్లి నుంచి తురకల్కుంట వరకు రీజనల్ రింగ్ రోడ్ 150 feet రోడ్ ఒకటి శాంక్షన్ చేశారండి, దానికి S7 అంటున్నారు. ఇది కాకుండా ఇటు శ్రీశైలంకి ఇటు సాగర్ హైవేకి కనెక్టివిటీ 200 feet రోడ్ 2 శాంక్షన్ చేశారండి. ఇది కాకుండా 100 feet రోడ్స్ 2 ఉన్నాయండి. సో ఇంత పెద్ద రోడ్స్ ఇక్కడ ఎందుకు అవసరం ఉందంటే ఫ్యూచర్లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది.
రేపు పొద్దున ఈ హైటెక్ సిటీ రోడ్ పరిస్థితి రాకూడదు ఎవరికి, అవును. అంతే కదండి. దానికి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఏ విధంగా ప్లాన్ చేస్తుందంటే ట్రాఫిక్ అనేది జీరో ట్రాఫిక్ ఉండాలి అక్కడ. ఫ్యూచర్ సిటీలో జీరో ట్రాఫిక్ ఉండాలి, జీరో సిగ్నల్స్ ఉండాలి. సిగ్నల్ లేకుండా జనాలు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇంటికి వచ్చేయాలి అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారండి. డెఫినెట్గా డెవలప్మెంట్ అయితే అవుతుందండి. ఆయన 200% కంప్లీట్ చేసేస్తారు అండ్ ఈ 3.5 yearsలో. అండ్ ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే ఫ్యూచర్ సిటీ వల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ వాట్ ఎవర్ ఈ 18,000 ప్లస్ 12,000 30,000 ఎకర్స్లో గవర్నమెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి ఇన్వైట్ చేస్తున్నారండి. అది నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్ అండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 11 MOUs కంప్లీట్ చేసుకున్నారు. 5,500 crores ఆడ్, ఒక అటు ఇటు ఉంటుంది, 5,500 crores. సో ఆల్రెడీ ఈ 11 MOUs 10,000 ఎంప్లాయ్మెంట్తో రాబోతున్నారండి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10,000 ఉంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50 to 60% ఉంటుందండి. సో 15,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇక్కడ రెడీ అయిందండి. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ రంగంలో జాపనీస్ కంపెనీతో ఆల్రెడీ టైప్ పెట్టుకున్నారండి MOU. దాంట్లో కూడా 30,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి డైరెక్ట్. ఇండైరెక్ట్ 15,000 అంటే 50,000 అక్కడ, 15,000 ఇక్కడ, 65,000 ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఈ ప్రస్తుతానికైతే రెడీ చేశారు. ఇప్పుడు ఇదంతా మనం చూసిన లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అండి. లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాకి రిలేటెడ్ కంపెనీస్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ. నో పొల్యూషన్స్. ఎంటైర్ ఫ్యూచర్ సిటీ అంతా జీరో నెట్ సిటీ అని డిక్లేర్ చేశారు. అంటే పొల్యూషన్ లేని కంపెనీసే ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అండి. ఇక్కడ అండ్ ఇక్కడ అండి. వీటికి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ అంటారండి. సో ఇక్కడ ఎటువంటి కంపెనీస్ వస్తాయంటే ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడే వస్తాయండి. ఆల్రెడీ చైనీస్ కంపెనీస్ కూడా కొన్ని ట్రై చేస్తున్నాయి ఇక్కడ ఓపెన్ చేద్దాం. జాపనీస్ కంపెనీస్ అండి, ఇంకా చాలా ఇండియన్ కంపెనీస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారండి. ఇక్కడ మనం చూస్తుంది ఇది ఫర్నిచర్ పార్క్ అండి. ఇది ఫర్నిచర్ పార్క్ ఆల్రెడీ ఐకియా వాళ్ళు కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఐకియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఇక్కడ నుంచి అవ్వాలని. ఇది కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తుంది అమెజాన్ డేటా సెంటర్ ఉన్నది మనం చూసామండి. అమెజాన్ డేటా సెంటర్ పక్కన స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారండి. స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఇనిషియేట్ చేయడానికి మన మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు 100 crores ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేస్తున్నారండి. 100 crores. అయితే ఆయన ఏం చేశారంటే ఈ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆనంద్ మహీంద్రా గారికి చైర్మన్గా ఇక్కడ రిక్రూట్ చేశారండి. అంటే ఆయన ఇది బాగుంటుంది, ఇది డిసిషన్స్ బాగుంటాయని ఆయనకి ఇచ్చారండి అవకాశం. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే మన స్కిల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేర్చుకొని వెళ్ళాలి. ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి స్కిల్ ఇక్కడ నేర్పిస్తారండి, ఇన్స్టిట్యూషన్స్లో నేర్పిస్తారు. ఇది కాకుండా ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అండి. AI సిటీ డెవలప్ అవుతుంది. AI సిటీ ఆల్రెడీ శంకుస్థాపన చేయబోతున్నారండి. దాదాపుగా 767 crores శాంక్షన్ చేసిందండి డెవలప్మెంట్కి. ఓన్లీ AI సిటీ డెవలప్మెంట్కి 767 crores గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి. ఓకే, ఇది కాకుండా ఇక్కడ మనం చూస్తున్న గ్రీన్ అంతా స్పోర్ట్స్ హబ్ అండి. ఆల్రెడీ BCCI అంటే ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయండి. ఇండియాకి బిగ్గెస్ట్ 40 to 45,000 ఆడియన్స్ ఉండే స్టేడియం కొడదామని ఉద్దేశంతో. ఇది కాకుండా స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఇండస్ట్రీస్ కూడా చుట్టూ వస్తాయండి. ఏషియన్ గేమ్స్ సంబంధించిన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ వస్తాయండి. సో మిగతాది మనం చూస్తుంది ఈ డెవలప్మెంట్స్ అండి, ఇవి రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ అండి. ఓకే, సో ఇవి ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. సో ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎక్స్పెక్టేషన్స్ దాదాపుగా 2,000 నుంచి 2,500 కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయండి. సో 2,500 కంపెనీస్ వచ్చాయంటే హ్యాపీగా ఒక 16 లక్షల ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తుందండి. 16 లక్షల ఎంప్లాయ్మెంట్, 16 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే దాదాపుగా 25 లక్షల ఇల్లు కావాలండి అక్కడ.
అంతే కదండి. సో 25 లక్షలు ఇల్లు ఎవరు కడతారండి? కడితే ఇక ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిందే. గవర్నమెంట్ అంటే అది సెకండరీ. అది ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తున్నాను. ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు కూడా. Yes. నో అని చెప్పడానికి ఏ రీజన్ కనిపించదు. ఫ్యూచర్ సిటీకి సెకండ్ క్యాపిటల్ సంబంధం లేదండి. ఓకే. ఇది ఒక సిటీ అవ్వబోతుంది. ఈ సిటీలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జైబెరీ ఎన్క్లేవ్ అని గచ్చిబౌలిలో ఉందండి. ఓకే. మన మురళీమోహన్ గారు 1000 రూపాయలకి అమ్మారు గజం. ఓకే. 1500, 750 ఆ రేంజ్లో అమ్మారు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎవరు కొంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు, అసలు ఐటీ అంటే ఏమిటి, ఈ హైటెక్ సిటీ ఏమిటి అని తెలియక తీసుకోలేదండి. బట్ ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసి కొంతమంది కొన్నారండి. ఈరోజు గజం అక్కడ 3 లక్షలు ఉందండి. 3 lakh rupees పర్ స్క్వేర్ యార్డ్. కొందామన్న ల్యాండ్ లేదు. మీకు అర్థమైంది కదండి. సో ఆ సిచ్యువేషన్ ఈ ఫ్యూచర్ సిటీకి రాబోతుంది అంటున్నాను. ఓకే. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ అక్కడ రీక్రియేట్ అవుతుంది. ఎస్. సో ఇది కాకుండా నేను పర్సనల్గా డెవలప్ చేసిన ఒక రోడ్ మ్యాప్ అండి. ఈ రోడ్ మ్యాప్ చూస్తున్నారు కదండి. ఓకే. ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది తుక్కుగూడ అండి, ఇది బొంగుళూరు అండి. బొంగుళూరు ఇది ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 12, ఇది ఎగ్జిట్ 14 అండి. మధ్యన కొంగర్కలాన్ ఎగ్జిట్ వస్తుంది, ఎగ్జిట్ 13. ఇది అమంగల్ అండి, ఇది మాల్ అండి. సో ఇది శ్రీశైలం హైవే అండి, ఇది సాగర్ హైవే అండి. ఈ మధ్యన వస్తుంది ఫ్యూచర్ సిటీ అండి. అంటే కొంత ఇటు ల్యాండ్స్ కలిసి వచ్చే, కొన్ని ఇటు ల్యాండ్ కలిసి అండి. దాదాపుగా 2,10,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారండి గవర్నమెంట్. ఈ యొక్క ఫ్యూచర్ సిటీ వల్ల గవర్నమెంట్కి లక్ష కోట్లు, కొన్ని లక్షల కోట్లు రాబోతుంది మన గవర్నమెంట్కి. ఓన్లీ ల్యాండ్స్ కంపెనీస్కి ఇస్తే ఎన్ని లక్షలు వస్తాయో అది గవర్నమెంట్ తెలుస్తుంది. బట్ ఈ సిటీని డెవలప్ చేయడానికి 50 నుంచి 60,000 కోట్లు కావాలండి. సో ఎక్కడి నుంచి మనం ఒక ఫారెన్ బ్యాంక్ నుంచి మనం తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కంపెనీస్ వచ్చిన ఫండ్స్తో అది డెవలప్ చేయక మిగతాది మన తెలంగాణ స్టేట్ కూడా యూజ్ అవుతుందండి. అది. సో ఇప్పుడు ఇక్కడ చూసాం కదండి, ఇవంతా ఇండస్ట్రీస్ అండి. ఇవన్నీ ఇండస్ట్రీస్. మీకు ఆల్రెడీ చెప్పాను 200 feet రోడ్ ఆల్రెడీ రెడీ అయ్యింది, 50% కంప్లీట్ చేశారు. ఇక్కడ ఒక 200 feet రోడ్ అండి. ఈ రెండు 200 feet రోడ్స్ ఇటు శ్రీశైలం హైవే, సాగర్ హైవేకి కనెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పాను చూసారా, 330 feet రోడ్. ఇది ఇక్కడ కొంగర్కలాన్ నుంచి అమంగళ వరకు ఇది 330 feet రోడ్ అండి. ఈ రోడ్కి ఒక పేరు ఇచ్చారండి, ఒక లెజెండ్, ఇండియన్ లెజెండ్ రతన్ టాటా గారి పేరు పెట్టారండి, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఓకే అండి. ఇది కాకుండా ఇది S7, ఇది రేడియల్ రోడ్ అండి, 150 feet రోడ్. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ వస్తున్నాయండి, ఈ లొకేషన్స్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రెసిడెన్షియల్ ఆల్రెడీ ఒకప్పుడు చేస్తారు, అంతే ఆగిపోతుంది, అంతే. ఇప్పుడు కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ గ్రో అయ్యే ప్లేస్ అంతా ఈ 150 feet రోడ్ అండి. ఎక్కువగా ఈ మీర్ ఖాన్ పేట్, ఈ నంది వనపర్తి, ఈ తాటిపత్రి, ఈ లొకేషన్స్ ఎక్కువగా వస్తున్నాయండి. రెసిడెన్షియల్ గ్రో. ఇప్పుడు ఈ లొకేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నంది వనపర్తి, ఇటన్ని ఇండస్ట్రీస్కి సెంటర్లో ఉందండి. సో ఈరోజు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేపు పొద్దున, అంటే చూడండి, ఒకప్పుడు హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోలేపారు, కొండాపూర్లో ఇన్వెస్ట్ చేసుకోలేపారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ అప్పుడు చేయని వాళ్ళు ఇక్కడ ఈరోజు ఇన్వెస్ట్ చేయమని చెప్పండి, అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ సంపాదించవచ్చు. ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తున్నానండి. సో ఇది నేను తయారు చేసుకున్న రోడ్ మ్యాప్ అండి. సో అంటే ఇప్పుడు అక్కడ మార్కెటింగ్ కాస్ట్ కానీ డిమాండ్ కానీ ఎలా ఉంది? ఎస్ మీరు కరెక్ట్ ప్రైజ్ అడిగారండి, క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, మీర్ ఖాన్ పేట్ దగ్గర దాదాపుగా 30-32 వేలు ఉందండి. తుక్కుగూడ దగ్గర 40,000-45,000 ఉందండి. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ BTR మ్యాకన్ ప్రాజెక్ట్ ఉందండి, వాళ్ళు 60,000 రీసేల్, వాళ్ళు అమ్మేసుకున్నారు, రీసేల్ 60,000కి అమ్ముతున్నారండి. కమింగ్ టు దిస్ నంది వనపర్తిలో 15-16,000 ఉందండి. కొన్ని బిల్డర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, వాళ్ళకైతే ఇంకా తక్కువ, సగం రేట్కే వస్తుందండి. ఇది కాకుండా అగైన్ ఇటు ఇబ్రాహీంపట్నం, యాచారం కూడా బాగా డెవలప్ అవుతుంది. యాచారం ఈరోజు దాదాపుగా 18,000 ఆ రేంజ్లో ఉందండి, 18,000, 20,000 మధ్యన ఉంది. ఇబ్రాహీంపట్నం కూడా 18, 20, 22,000 మధ్యన ఉందండి. సో నాకు అడిగితే చూడండి, బేసిక్గా ఇది సాగర్ హైవే, ఇది శ్రీశైలం హైవే. హైవేస్ ఎప్పుడు హైవేసే, అంతే కదండి. ఎక్కువగా డెవలప్ అయ్యేది సిటీయే, అంతే కదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
అగైన్ ఇప్పుడు జైబేరి ఎన్క్లేవ్ అన్నాను, అవును 1000 రూపాయలకి అమ్మారు. అదే ల్యాండ్ ముంబై హైవే కూకట్పల్లి దగ్గర 3000 ఉండేదండి. ఈరోజు కూకట్పల్లి గ్రో అయింది, 1,50,000 అయింది, కానీ ఇక్కడ 3 లక్షలు అయిందండి. సో సిటీ మధ్యన ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ రవిచంద్రన్ గారు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్, సో ఇప్పుడు 1.5 year నుంచి మార్కెట్ డల్గా ఉందని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నుంచి పుంజుకుంటుందని చెప్తున్నారు. సో ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కదా, రాబోయే 2 to 3 years ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ ఎక్కువగా జనాలు మైగ్రేట్ అవుతున్నారు, పీపుల్ ఆర్ మైగ్రేటింగ్, లక్షల్లో వస్తున్నారు ప్రతి సంవత్సరం. అంటే ఉద్యోగాలు, వై బికాస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఐటీ అనుకోవచ్చు, ఫార్మా అనుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, సర్వీస్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. సో కొత్త కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్స్ కూడా తీసుకుంటున్నారండి. సో ఎంతమంది వస్తున్నారు, అన్ని ఇల్లులు అయితే కావాలి కదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అయితే రెంట్కి ఉంటారు లేదా కొంటారు. సో రిక్వైర్మెంట్ అయితే పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే బెంగళూరులో అంటే ఇన్వెంటరీ ఎక్కువ ఉండిపోయింది, బట్ హైదరాబాద్ అలా కాదండి, ఇన్వెంటరీ ఈక్వల్గా ఉంది, కొనుక్కున్న వాళ్ళకి ఈక్వలెంట్గా ఉందన్నమాట. సో అది ఎలా చెప్తున్నానంటే, కొన్ని ప్రాజెక్ట్స్లో అసలు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కానీ యూనిట్స్ లేవండి సేల్కి. దట్ ఈజ్ ఓన్లీ ద ఎగ్జాంపుల్. అందరూ ఏమనుకుంటున్నారు, నేను చెప్తుంది అబద్ధమేమో అనుకుంటున్నారు, కానీ ఒకసారి మనం వెళ్ళి ప్రతి ప్రాజెక్ట్ కొంచెం మంచి లొకేషన్స్లో వెళ్ళి, సార్ ఏమున్నాయంటే 100లో 2-3 ఉన్నాయని చూపిస్తారు, మార్ట్గేజ్ ఫ్లాట్స్ చూపిస్తారు ఉన్నాయని. సో దట్ ఈజ్ ఓన్లీ ద ఎగ్జాంపుల్. సో రిక్వైర్మెంట్ పెరుగుతుందండి. ఈ గత నెక్స్ట్ 5 years వరకు రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది, దాని తర్వాత సాచురేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ చూడండి, 2 to 3 years మన హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనుకుంటే 10% గ్రోత్తో వెళ్తుందండి. ఓకే, విల్లాస్ అనుకుంటే 15% గ్రోత్తో వెళ్తుందండి. అదే ప్లాట్స్ అనుకుంటే 20-25% గ్రోత్తో ముందుకు వెళ్తుందండి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు రేపొద్దున ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ 5 yearsలో. 5 years తర్వాత ఇన్వెస్ట్ చేశారనుకోండి, సాచురేషన్ వచ్చేస్తుంది, కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ రవిచంద్రన్ గారు చెప్పండి, ఇప్పటికీ చాలామంది మోసపోతున్నారు రియల్ ఎస్టేట్లో, ఇన్వెస్ట్ చేసి కావచ్చు, అలాగే కొన్ని ఏజెంట్ల ద్వారా కావచ్చు మోసపోతున్నారు. అసలు ఒక ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ప్లాట్స్ కొనే వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిఫోర్. ఇప్పుడు చూడండి, నేను ప్రతి ఏజెంటు తప్పని నేను చెప్పనండి, ఓకే, నిజాయితీ పరులు కూడా ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే, కొనుక్కున్న వాళ్ళకి మీరు వినండి, ఇప్పుడు ప్రతిదీ కూడా ఫింగర్ టిప్స్లో ఉంది. అవును, ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి, ఓకే, ఆ లొకేషన్ వెరిఫై చేసుకోండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారంటే, ల్యాండ్ ఇంకా ఎక్వైర్ చేసుకోరు, ఇంకా అగ్రిమెంట్లో ఉంటారు, మార్కెట్లో పెట్టేస్తారు ప్రీ లాంచ్. చూసుకోండి ఫస్ట్, ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందంటే రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ల్యాండ్ అగ్రిమెంట్లో ఉంది అనుకోండి, అది ఇట్ విల్ బి ఏ హ్యూజ్ రిస్క్. అది నేను వద్దనే చెప్తాను. లెట్ ఇట్ బై ద కంపెనీ ఈ ల్యాండ్. ఫస్ట్ కంపెనీ ల్యాండ్ కొనేసిన తర్వాత వాళ్ళు ప్రీ లాంచ్ చేస్తే ఆలోచించండి. ప్రీ లాంచ్ అయితే నేను సజెస్ట్ చేయను తీసుకోమని, బట్ మార్కెట్లో ఎక్కువగా ప్రీ లాంచ్ నడుస్తుంది. ఇది కాకుండా వాళ్ళు లింక్స్ చూసుకోవాలండి, డాక్యుమెంటేషన్, అగ్రిమెంట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, ఆ సేల్ డీడ్ లింక్స్ కూడా చూసుకోవాలి. అట్లీస్ట్ 30 years లింక్స్ ఉండాలండి మన చేతిలో. 1954 నుంచి ఉండాలంటారు కానీ, బట్ 30 years లింక్ ఉంది అంటే యువర్ సేఫ్ సైడ్ మినిమం. అది చూసుకోవాలండి. ఇది కాకుండా అది ఏ జోన్లో వస్తుందో చూసుకోవాలండి. అంటే రకరకాల జోన్స్ ఉన్నాయి మనకి, R1 జోన్, R2 జోన్, R3 జోన్, ఫ్రీ జోన్, హై రైజ్ జోన్, దాని తర్వాత 111 జియో అంటున్నారు, దాని తర్వాత పెరి అర్బన్ జోన్ అంటున్నారు, కన్జర్వేషన్ జోన్ అంటున్నారు. సో పెరి అర్బన్ జోన్ కానీ కన్జర్వేషన్ జోన్ కానీ 111 జోన్లో మనకి కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, అలాంటివి తీసుకోకూడదు. రెసిడెన్షియల్ జోన్ R1, R2, R3 పర్లేదు, హై రైజ్ జోన్ ఇంకా హ్యాపీ, కమర్షియల్స్ కూడా కట్టుకోవచ్చు. ఇవి జోన్స్ కూడా చూసుకోవాలండి. జోన్స్ ఎక్కడంటే హైదరాబాద్ మనకి మనం వెబ్సైట్లో చూసుకుంటే అయిపోతుంది, లొకేషన్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తే ఏ జోన్లో ఉందో చెప్పేస్తుంది మనకి. ఓకే, అది చూసుకోవాలి. లీగల్ చూసుకోండి,
లీగల్ ఎవరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ వచ్చాయి, కరెక్ట్గా వచ్చాయి లేదా చూసుకో, అవంటే అడ్వకేట్స్ చూసుకుంటారండి. నాకు తెలిసి ఈరోజు రేపు అందరు 90% పీపుల్ లీగల్ చూపించుకొనే తీసుకుంటున్నారండి. సో బ్లైండ్గా ఒకరిని నమ్మకుండా మీ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. అది మేబీ ఏజెంట్ మీ బ్రదరే అవ్వచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, అయితే మీ నోన్ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ రిలేషన్ అవ్వచ్చు కానీ మేబీ వాళ్ళకి రాంగ్ చెప్పారేమో, అమ్మే వాళ్ళకి రాంగ్గా హిప్నటైజ్ చేశారేమో, ఆ ఉద్దేశంతో వాళ్ళైతే మీకు బేసిక్గా ఈ ప్లాట్ నేను కొంటే, నా ఫ్రెండ్ కొంటే ఆయన బాగుపడతాడని, రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో అమ్ముతాడు, చీట్ చేద్దామని చేయడు. సో మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ రవిచంద్రన్ గారు, చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండ్ భయం కూడా, సో ఏపీలో అమరావతి ఫాస్ట్గా కొత్త రైల్వే లైన్స్ వస్తున్నాయి అండ్ ఎయిర్పోర్ట్స్ వస్తుంది, మాల్స్ అండ్ ఆఫీసెస్, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు అక్కడ ఉంటున్నాయి అండ్ ఎక్స్పాండ్ అవుతుంది, రాబోయే 4 yearsలో క్యాపిటల్ డెవలప్ అయిపోతుంది ఏపీకి సంబంధించి అని వింటున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ డౌన్ అయిపోతుందేమో మార్కెట్ అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ కావచ్చు అండ్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు భయపడుతూ ఉన్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటారా? లేదు ఒకవేళ అక్కడ డెవలప్ అవుతున్నా కూడా ఇక్కడ మార్కెట్ ఇలాగే ఉంటుందా? మీరేం చెప్తారు? ఇది చూడండి, ఈ క్వశ్చన్ చాలా జనాలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. టిపికల్ క్వశ్చన్ అండి. బేసిక్ అమరావతి డెవలప్ అవుతుంది. ఈరోజు అమరావతి సిటీ ఏముందండి? ఏమీ లేదు. కొంత డెవలప్మెంట్ అయ్యింది, చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఇన్వెస్టర్ అనుకుందాం, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 గజాల ల్యాండ్ కొందాం అనుకుంటున్నా, నేను ఒక ఇన్వెస్టర్. అసలు అమరావతిని ఏం చూసుకోనాలి, ఎక్కడ కొనాలి? ఫస్ట్ సిటీ రెడీ అవ్వాలి కదండి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రెడీ అవ్వాలి కదండి. సో ఇప్పుడు అమరావతి సిచ్యువేషన్ ఎలాగుందంటే, ఇన్వెస్టర్స్ అంటే చూడండి, లాట్స్లో కొనేవాళ్ళు ఉంటారు, 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కొనేవాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ మార్కెట్ అక్కడ ఉందండి. జనరల్ పబ్లిక్ మార్కెట్ అక్కడ లేదు ఈరోజు. జనరల్ పబ్లిక్ మార్కెట్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిన తర్వాత. ఈరోజు ఒక ల్యాండ్ చూసైతే కొనలేరు కదండి, డెవలప్మెంట్స్ కనిపించాలి కదా, సిటీ కనిపించాలి కదండి. సో మన హైదరాబాద్లో జనరల్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి. ప్లాట్ అంటే ఒక డెవలప్డ్ ప్రతి లొకేషన్ డెవలప్ అవుతూనే ఉంది, అంతే కదండి. ఆ డెవలప్మెంట్ చూసే కొంటున్నారు. ఎండ్ యూజర్స్ ఎక్కువగా మన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి దోకా లేదండి. అలాగని అమరావతి డౌన్ అని అంటూ లేదండి. అమరావతి నెక్స్ట్ 4 yearsలో ఆ సిటీ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఈ మార్కెట్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికైతే మన హైదరాబాద్ మార్కెట్ హైదరాబాద్లోనే ఉందండి. ఈ పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, ఏమో రేపు పొద్దున్న అపార్ట్మెంట్ కడతాను, రేపు పొద్దున్న ఒక 100 ఎకరాల్లో లేఅవుట్ వేస్తాను అనే వాళ్ళు ఎక్కువగా అక్కడ కొంటున్నారండి. జనరల్ ఇన్వెస్టర్స్ అయితే ఇక్కడే ఉన్నారండి. అండ్ ఫైనల్గా చెప్పండి రవిచంద్రన్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, ప్లాట్ కొనాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఆ థాట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ఓకే, చూడండి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ కంటే ఫస్ట్ లీగాలిటీ మీరు చూసుకోండి. ఇట్ షుడ్ బి లీగల్ క్లియర్ ఒకటి. రేపు పొద్దున అండ్ ఇది కాకుండా హ్యాచ్ పర్ డెవలప్మెంట్స్, హ్యాచ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా డెవలప్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఈ రెండైతే లీగల్ అండ్ నామ్స్. కొంతమంది ఏం చేస్తారంటే పర్మిషన్ ఒకలా తీసుకుంటారు, కట్టేది డివియేషన్స్ తీసుకొని కడతారు. అలాంటి ప్రాజెక్ట్స్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాదు, ఎన్ఓసి రాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు. సో అప్పుడు ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన విషయం అండి. ఇది కాకుండా జోన్స్ చూసుకోండి, ఏ జోన్లో మనం కొంటున్నాం, ప్లాట్స్ కొంటున్నాం అంటే ఏ జోన్లో కొంటున్నాం, వెదర్ ఇట్స్ అ పెరి అర్బన్ జోన్ ఆర్ కన్జర్వేషన్ జోన్ ఆర్ రెసిడెన్షియల్ జోన్, అది చూసుకోండి. సో ఇది మేజర్గా మనం చూసుకోవాలండి. ఇది కాకుండా పర్మిషన్స్, హెచ్ఎండిఏ నామ్స్ అని చెప్పాను కదా, అది కూడా చూసుకోండి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అండి టు బి టేకెన్ కేర్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ 0 to high అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి కొనేంత వరకు కూడా చాలా డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. రాబోయే రోజుల్లో మార్కెట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకవేళ ఏపీలో డెవలప్ అయినా ఇక్కడ కూడా దానికి అదే దీనికి ఇదే అన్నట్టు చెప్పారు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్రన్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.